పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులలో ఒకరు కేంద్ర ప్రభుత్వం బీజేపీ అభ్యర్థి ఒకవైపున, రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక ప్రక్కన పోటీ చేస్తూ ఉన్నారు. 54-55 డివిజన్ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది, వారు ప్రచార నిమిత్తం వచ్చేటటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏదని చెప్పి ప్రశ్నించండి. అలాగే మీరు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఆ బీజేపీ వారిని అడగండి. ఇవ్వనటువంటి బీజేపీని ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రశ్నించకుండా ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేసినటువంటి కేంద్ర బీజేపీ, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించమని చెప్పి ఇండియా కూటమి తరఫున ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రోజున సంపన్నులు ఒక ప్రక్కన, సామాన్యులు ఒక ప్రక్కన, డబ్బుతోటి నోట్లతోటి ఓట్లు కొనుగోలు చేసుకొని అందలం ఎక్కాలని చెప్పి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పోటీ చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఇవాళ కులాల వారీగా సమావేశాలు, ఇల్లు పీకి పందిరి వేస్తామని చెప్పి చెప్తున్నటువంటి అభ్యర్థి గత సంవత్సరం ఎందుకు ఎక్కడ మరి చేయలేదని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. గత సంవత్సరం కనబడలా, అంత ముందు సంవత్సరం కనబడలా, ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి కులాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేస్తారు, కళ్యాణ మండపాలు అంటారు, ఇల్లు పీకేసి పందిరి వేసేస్తామని చెప్పి చెప్పేటటువంటి విధానం, మోసపూరితమైన విధానాన్ని, ఎన్నికల కోసం చేసేటటువంటి విధానాన్ని ప్రజలు గమనించి నిత్యం ప్రజల కోసం పనిచేసేటటువంటి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి ఇండియా కూటమి కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీలే వాటికి ఓటు వేయటం ద్వారా ఈ దేశంలో లౌకికత్వాన్ని పరిరక్షించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బీజేపీ వారు చెప్తా ఉన్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే రాష్ట్రంలో అదే ప్రభుత్వం, కేంద్రంలో అదే ప్రభుత్వం ఉంటే అభివృద్ధి జరుగుద్దని. మేము చెప్తున్నాం అభివృద్ధి కాదు, అరాచకత్వం జరుగుద్ది. ఇవాళ మణిపూర్ తీసుకోండి, మణిపూర్ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదంటే క్రైస్తవులపైన దాడులు, దేవాలయాలు కూల్చివేసేటటువంటి బీజేపీ విధానాన్ని నిరసించాలి. ఇక్కడ బీజేపీ వచ్చేటటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంటే ఈ విజయవాడ నగరంలో మత సామరస్యం విఘాతం కలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజలు ఆలోచించి పార్లమెంట్ అభ్యర్థిగా వల్లూరి భార్గవ్ గారికి హస్తం గుర్తుపైన కంకి కొడవలి జి కోటేశ్వరరావు అసెంబ్లీ అభ్యర్థికి ఇద్దరికి కూడా ఓట్లు వేసి ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా 54-55 డివిజన్ల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాం.